భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం ఘన విజయమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. సభను విజయవంతం చేయడంలో మంత్రులు, అధికారులు ఎంతో సమన్వయంతో పనిచేశారని అభినందించారు. అన్ని విధాలా సహకరించిన ఉత్తరాంధ్ర ప్రజలకు శిరస్సు వంచి నమస్కారాలంటూ లోకేష్ ఎక్స్లో పోస్టు చేశారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో విజయవంతం చేసింది. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఏర్పాటైన 13 కమిటీలు, అధికార యంత్రాంగంతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులను సమన్వయం చేస్తూ ప్రశంసలు అందుకున్నాయి. సభకు లక్షల మంది హాజరైనా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నిర్వహించాయి. లోకేష్ దాదాపు నెల ముందు నుంచే ఏర్పాట్లను ఫాలో అప్ చేశారు. 3 సార్లు స్వయంగా భోగాపురం వెళ్లారు. మరో 3 సార్లు జూమ్ సమావేశాల్లో సమీక్ష నిర్వహించారు. ప్రధాని మోదీ కూడా శభాష్ లోకేష్ అంటూ కితాబిచ్చారు. ఎయిర్పోర్టు ప్రారంభం వైభోగంగా జరిగిందని, థీమ్సాతో స్వాగతం నుంచి సభ వరకు అన్నీ అద్భుతంగా నిర్వహించారని సీఎం ప్రశంసించారు. భోగాపురం నుంచి అమరావతి వచ్చాక మంత్రులు, అధికారులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తరాంధ్ర ప్రజల స్పందనను తాను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఏ పెద్ద కార్యక్రమం తలపెట్టినా మంత్రులు, అధికారులు టీం వర్క్ లా కలిసి పనిచేయడం మంచి పరిణామమన్నారు. సభ విజయవంతానికి శ్రమించిన అధికారులను ప్రత్యేకంగా కలిసి అవార్డులు ఇచ్చి ప్రోత్సహిద్దామని సీఎం అన్నారు. మరోవైపు థీమ్సా నృత్యం చేసిన గిరిజన సోదరీమణులు భోగాపురం ప్రారంభ వేడుకను అద్భుతంగా జరిపించడానికి పడిన కష్టం, ఓర్పు, త్యాగాలకు ముగ్ధుడినయ్యానని సీఎం ఒక వీడియోను ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియో తన మనసును తాకిందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని నారా లోకేష్ ఎక్స్లో పోస్టు చేశారు. ఎయిర్పోర్టు ప్రారంభోత్సవాన్ని పెద్ద పండుగలా దేశమంతా ఏపీ వైపు చూసేలా విజయవంతం చేయడం సమష్టి కృషి, ప్రజల విజయమని పేర్కొన్నారు.